మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారమ్మా? దాదాపు 30-40 సంవత్సరాలు బట్టి ఉంటున్నాం. సో ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటి? మెయిన్ ప్రాబ్లం పోలీస్ క్వార్టర్స్ ఉండే అంతకు ముందు వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అది శిథిలమైపోయినాక ఇక రహదారి కూడా మూసిపోయింది. కాబట్టి ఇక్కడ నుంచి పాములు, కొండ సిలువలు, తేళ్లు ఇవన్నీ అసలు తర్వాత బాగా రావటం ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి. పాములు అయితే ఇళ్లలోకి వస్తాయి. మేము అసలు ఇక్కడ నివసించాలంటేనే భయపడిపోతున్నాం, అంత ఘోరంగా పాములు వచ్చేస్తున్నాయి. మళ్ళీ రెండో ప్రాబ్లం ఏంటంటే గంజాయి తాగేవాళ్ళు, గంజాయి బ్యాచ్ వచ్చేసి 10 మంది 20 మంది ఇక్కడ ఉంటున్నారు గుంపుకు. అసలు లైట్ కూడా అనేది లేదు. వాళ్ళు ఏ క్షణం వచ్చి మా మీద పడతారు, ఏం చేస్తారు అనేది ఆడవాళ్ళకైతే మరీ ఎక్కువ భయం అయిపోతుంది. కంప్లైంట్ ఇచ్చారు? కంప్లైంట్ చాలా ఇచ్చారు. వచ్చి ఎవరు కంప్లైంట్లు అసలు తీసుకోవట్లేదు. కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే మీకు రెస్పాన్స్ ఎలా ఉంది? చెప్పడం దాని గురించి పట్టించుకోవట్లేదు, అసలు పట్టించుకోవడం. చాలా సార్లు కంప్లైంట్ ఇచ్చాము, ఎవరు మాత్రం పట్టించుకో ముందుకు వచ్చి సో మీరు ఇక్కడ లోకల్ గా మీరు ఇక్కడే ఉంటున్నారు కదండి. ఆల్రెడీ ఈ ప్రాబ్లం గురించి చాలా సార్లు కూడా హైయర్ అఫీషియల్స్ కి అడ్రస్ చేశామన్నా కూడా రెస్పాన్స్ ఇవ్వలేదు అంటున్నారు. సో వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది? అసలు ఏమంటున్నారు? మీరు కంప్లైంట్ ఇస్తుంటే అసలు వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు ఈ 5 మినిట్స్లో కూడా ఏ విధమైనటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు, మాకు ఎటువంటి న్యాయం జరగలేదండి. వచ్చి ఇన్స్పెక్షన్ చేశారా? ఏమీ పట్టించుకోలేదు. ఇది చాలా ప్రధానమైన సమస్య. అసలు ఏ టైంలో ఏం జరుగుతుంది అనేది ప్రాణాలు అరచేతులు పెట్టుకొని బిక్కుమని బ్రతుకుతున్నారు ఈ దర్యానగర్లో ఉన్నటువంటి మనుషులు. గంజాయి తాగేవాళ్ళు, తర్వాత దొంగతనాలు చేసి పారిపోయి వచ్చి ఇక్కడికి వచ్చి దాక్కుంటున్నారు. అలాంటి సందర్భాలు చాలా కోకొల్లలు ఉన్నాయి. తర్వాత ఏమో ఇక్కడ మధుగు ఎక్కువగా పెరగటం వల్ల పాములు లోపలికి వచ్చేస్తున్నాయి. పసిపిల్లలు తిరుగుతున్నారు. ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో భయంగా బతుకుతున్నారండి. డ్రైనేజ్ సమస్య ఉంది, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లోపల చెప్పినా కూడా మా మొర వినిపించుకున్న వాళ్ళు ఎవరు లేరండి. ఇప్పుడు మాకు మంచి రోజులు వచ్చినాయని మేము ఆశిస్తున్నాము. లోపల చూద్దాం. చల్లబడింది, చల్లబడి కదా మరి అసలు